మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవు అనేది సామెత. ఆ జిల్లాలోని ఇద్దరు సీనియర్లకు సరిగ్గా సరిపోతుందా నానుడి. కాలం మారిన పార్టీ ఒకటే అయినా అదే సీన్ నా టీడీపీలో నేడు బీఆర్ఎస్ లో ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అలానే ఉంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ విషయంలో వారి మధ్య పంతాలు? వాట్స్ ది స్టోరీ? పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలు కూడా ఓడిపోయారు. తమ రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకులు కూడా మొదటిసారి అపజయం పాలయ్యారు. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తే 1 చోట మాత్రమే గెలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలు కూడా ఓటమి మూటగట్టుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు ఓటమి పాలవడంతో గెలిచిన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యమిస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్. అధికారం పోయి విపక్షంలో ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాని గులాబీ పార్టీలో ఎవరు గొప్పన్న చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇద్దరిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అప్పుడు టీడీపీలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధిష్టానమిచ్చే ప్రాధాన్యాన్ని బట్టి ఆధిపత్యం కోసం పాకులాడే పరిస్థితి ఉంది. దీంతో అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఉందన్న చర్చ ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది. అప్పుడు టీడీపీలో యువ నాయకుడిగా పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లి అనతి కాలంలోనే జిల్లా అధ్యక్ష పదవికి ఎదిగి పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించారు. నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు ఎర్రబెల్లికే పార్టీ కీలక బాధ్యతలు అప్పగించేవారు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం విద్యావంతుడిగా, వివాదరహితుడిగా పేరున్న దళిత నాయకుడు కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కేది. టీడీపీలో ఉన్నన్నాళ్లు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి అనేది అందని ద్రాక్షరానే మిగిలిపోయింది. అయితే తర్వాత ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు సైకిల్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు. పార్టీ మారినా వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రం అలాగే కొనసాగుతోందంటున్నారు వారి ముఖ్య అనుచరులు. 2014 ముందు కడియం శ్రీహరి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ 6 నెలల్లోనే ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కడియం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని ఒంటి చేత్తో నడిపించారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి బీఆర్ఎస్లోకి వచ్చి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెద్దపీట వేసింది అధిష్టానం. మంత్రిగా మొదటిసారి అవకాశం లభించడంతో జిల్లా పార్టీని, పాలనను సమర్థంగానే నడిపారు. ఎర్రబెల్లి కేసీఆర్తో ఉన్న చనువు, కులబలం కలిసి రావడంతో వరంగల్ జిల్లాలో మంత్రి హోదాలో ఆయన చక్రం తిప్పారు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్నట్లుగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయ పరంపరకు మొదటిసారి బ్రేక్ పడింది. 7 సార్లు గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పాలకుర్తిలో ఓటమి పాలయ్యారు. దీంతో అటు పార్టీకి, పాలనకు దూరమైపోయారు ఓరుగల్లు సీనియర్. చాలా గ్యాప్ తర్వాత పోటీ చేసిన కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీఆర్ఎస్ మాత్రం అధికారంలోకి రాలేదు. అయినా పార్టీ కార్యక్రమాల్లో, నిర్ణయాల్లో కేసీఆర్ కడియం శ్రీహరికే ప్రాధాన్యం ఇవ్వడంపై జిల్లాలో విస్తృత చర్చ నడుస్తోంది. అధికారం అనేది ఎవరికీ ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక్కోసారి ఒక్కోలా మారుతుంటుంది. అందుకే వరంగల్ జిల్లాలోని ఆ ఇద్దరు నేతలే నిదర్శనం. అందులో కడియం శ్రీహరికి మాత్రం అప్పుడు ఇప్పుడు విద్యావంతుడు, దళిత్ కార్డు ఉపయోగపడిందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ ఎప్పుడైనా ఒకే పార్టీలో ఉన్నారు. అయితే అప్పుడు ఇప్పుడు వరంగల్ జిల్లాలో తమదైన ముద్ర కోసం ఆ ఇద్దరు నేతలు ఫైటింగ్ మాత్రం ఆగలేదు. దీంతో మొన్నటిదాకా ఎర్రబెల్లి హవా నడిస్తే ఇప్పుడు కడియం గాలి వీస్తోందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.